చూడండి, ఓల్డ్ టెస్టిమెంట్లో యాజకుడొచ్చి నుంచోవలనుంది. దేవుడు చెప్తాడు, దినమంతయు అతడు నిలిచి ఉండును. అది హీబ్రూస్లో ఉంటుంది. అయితే ఏలీ ఆసనము మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. మీరు లిటరల్గా చేరేసుకుని కూర్చోకూడదంటే అది వేరే. స్పిరిచువల్గా, బైబిల్ పరంగా స్పిరిచువాలిటీ. ఎందుకు ఏలీ ఆసనం మీద కూర్చుని ఉన్నాడు? ప్రత్యక్షపు గుడారం చేసేప్పుడు దేవుడు ఏం చేయలేదు? చైర్ చేయమని చెప్పలా, బలను చేయమన్నాడు, చైర్ చేయమనలేదు. అప్పుడు దేవుడు చెప్పని ఆ చైర్ ఎందుకు అక్కడికి వచ్చింది? ప్రత్యక్షపు గుడారంలోనికి చైర్ ఎక్కడి నుండి వచ్చింది? ఒరిజినల్ ప్లాన్లో లేదు. నుంచోవలసిన యాజకుడు కూర్చున్నాడు కదా. ఈ యాజకుని గూర్చి మొదటి అధ్యాయంలో చూడొచ్చు. ఏలీ తన ఆసనమందు కూర్చున్నాడు. 3వ అధ్యాయంలో చదివి చూడండి, ఏలీ పండుకుని ఉన్నాడను. 4వ అధ్యాయంలో చూడండి, ఏలీ వెనక్కి పడి మెడ విరిగి చనిపోయాడను. ఇదే ఒక సేవకుని యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్. నిలవాల్సిన వాడు కూర్చున్నట్టయితే కూర్చున్నవాడు పడుకుంటాడు, పడుకున్నవాడు చనిపోతాడు. ఇదే ఒక్కొక్కరి స్పిరిచువాలిటీ లోను. మీరు నుంచోవాలి. న్యూ టెస్టిమెంట్లో వెంటనే మరో విధంగా తప్పు పడుతుంటారు. అలాగైతే చర్చ్ లోపల చైర్ ఉండకూడదా? ఓళ్ళిక కాదు, ఇటువంటి ఇల్లులాగానే అది. దేవుడు చెప్తున్న గృహం అన్నది ఓళ్ళి గృహమే కాదు. అప్పుడు ఇక్కడ ఏం చెప్పదలుస్తున్నాడంటే, పాత నిబంధన సేవకులు నిలిచే ఉండాలి. ఆ స్పిరిచువల్ రెల్మ్లో ఆయన కూర్చున్నాడని చూస్తున్నాం. అతడు తన యాజకత్వం ముగించుకొని స్తంభం దగ్గర ఆసనం మీద కూర్చున్నాడు. అప్పుడు న్యూ టెస్టిమెంట్ మటుకైతే కూర్చోవచ్చని అడిగితే పౌలు స్పష్టంగా రాస్తున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. బహుమానం పొందడానికి పరిగెత్తాను, అక్కడ నిలవాలి. న్యూ టెస్టిమెంట్లో పరిగెత్తాలి.